माधव विहारी कुंज विहारी गोपीजन वल्लभ गिरिवरधारी गोपीजन वल्लभ गिरिवरधारी यशोदानन्दन व्रज जनरञ्जन यशोदनन्दन व्रज जनरञ्जन यमुनतीरावनचारी यमुनतीरावनचारि जय राधा माधव कुंज विहारी जय राधा माधव कुंज विहारी हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण 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 हरे 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 राम राम हरे हरे जय गौर हरि बोल हरि बोल हरि बोल हरि बोल जय जय गौर हरि हरि बोल हरि हरि बोल हरि बोल जय गौर हरि जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद 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 जय जय गुरुदेव श्रीपाद गुरुदेव श्रीपाद जय जय गुरुदेव श्रीपाद गुरुदेव श्रीपाद जय गुरुवार श्रीपाद की जय जय प्रभुपाद की जय जय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम ओम नमो नमो भगवते भगवते वासुदेवाय 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 ओम नमो भगवते वासुदेवाय ओम ओम नमो नमो भगवते भगवते वासुदेवाय 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 रीडिंग फ्रॉम श्रीमद् भगवद गीता 10వ అధ్యాయం 15వ శ్లోకం స్వయం ఏవాత్మనాత్మానం स्वयं एवात्मनात्मानं వేత్త త్వం పురుషోత్తమా ఏకం పురుషోత్తమ భావనా భూతేశ भूतभावेन भूतेश
దేవదేవా జగత్పతే దేవదేవా జగత్పతే తెలుగులో చదవండి. హరే కృష్ణ. మహారాజ్ దండవత్ ప్రణామ్ మహారాజ్. స్వయమేవాత్మానాత్మానం వేత్త త్వం పురుషోత్తమ భూత భావన భూతేశ దేవదేవ జగత్పతే. ప్రతిపదార్థాలు: స్వయముగా, ఏవ నిశ్చయముగా, ఆత్మాన నీ చేత, ఆత్మానం నిన్ను, వేత్త ఎరుగుదువు, త్వం నీవు, పురుషోత్తమ ఓ పురుషులలో కొంచెం శ్రేష్ఠుడా. మెల్లగా మాతాజీ, కొంచెం నెమ్మదిగా. ఓకే. భూత భావన సర్వకారణుడా, భూత ఈశ ఓ సర్వేశ్వరుడా, దేవదేవ ఓ దేవాది దేవ, జగత్పతే ఓ సమస్త జగత్తుకు పతి. తాత్పర్యము శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. ఓ పురుషోత్తమ, సర్వకారణుడా, సర్వేశ్వర, దేవదేవ, జగత్పతి, వాస్తవమునకు నీవే నీ అంతరంగ శక్తి ద్వారా నిన్ను ఎరుగుదువు. భాష్యం శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. అర్జునుడు మరియు అతని మార్గమును అనుసరించు వారి వలె భక్తియుక్త సేవ ద్వారా దేవాది దేవునితో సంబంధమును కలిగిన వారే దేవాది దేవుడైన శ్రీకృష్ణుని ఎరుగగలుగుదురు. దానవ నాస్తిక ప్రవృత్తి గల వ్యక్తులు శ్రీకృష్ణుని ఎన్నడూ ఎరుగలేరు. దేవాది దేవుని నిజతత్వము నుండి దూరముగా గొనిపోవ మనోకల్పనములు నిజమునకు ఘోర పాపములు. అట్లు శ్రీకృష్ణుని ఎరుగనివాడు భగవద్గీతపై వ్యాఖ్యానించుటకు ప్రయత్నించకూడదు. భగవద్గీత శ్రీకృష్ణుడు చేసిన ఉపదేశము. అది కృష్ణ సంబంధ విజ్ఞానమగుట చేత శ్రీకృష్ణుని నుండి అర్జునుడు అవగాహన చేసుకొనినట్లుగానే మనము కూడా దానిని అవగాహన చేసుకోవలెను. మనము నాస్తికులైన వ్యక్తుల నుండి దానిని గ్రహింపరాదు. శ్రీమద్ భాగవతము 1.2.11 ఇట్లు తెలుపబడెను. వదంతి తత్తత్వవిదస్తత్వం యజ్ఞానామద్వయం బ్రహ్మేతి పరమేత్మేతి భగవానితి శబ్దతే. పరతత్వం అనేది నిరాకార బ్రహ్మముగా, సర్వాంతర్యామి అయిన పరమాత్మగా, అంత్యమున దేవాది దేవునిగా 3 దశలలో అనుభూతికి వచ్చును. పరతత్వమును అవగాహన చేసుకొను మానవుడు అంత్యమున దేవాది దేవుని అనుభూతి చెందును. సామాన్య మానవుడైనను బ్రహ్మానుభూతిని లేదా పరమాత్మానుభూతిని పొందిన ముక్త పురుషుడైనను దేవాది దేవుని స్వరూపమును అవగాహన చేసుకొనలేరు. కనుకనే అట్టి వ్యక్తులు స్వయముగా దేవాది దేవుడైన శ్రీకృష్ణునిచే ఉపదేశించబడిన భగవద్గీత శ్లోకముల నుండి భగవంతుని యథార్థ తత్వమును నెరుగుటకు ప్రయత్నించవచ్చును. కొన్నిసార్లు నిరాకారవాదులు శ్రీకృష్ణుని భగవానుని గాను లేక అతని ప్రామాణికత్వమును గాని అంగీకరింతురు. ఏమైనను ముక్త పురుషులలో అనేకులు శ్రీకృష్ణుడిని పురుషోత్తమునిగా ఎరుగలేరు. కనుకనే అర్జునుడు ఇక్కడ శ్రీకృష్ణుడిని పురుషోత్తమా అని సంబోధిస్తుండెను. జనులు శ్రీకృష్ణుడే సమస్త జీవులకు పరమపితగా ఎరుగకపోవచ్చునని అర్జునుడు అతడిని భూత భావన అని సంబోధించెను. జనులు శ్రీకృష్ణుడు సర్వజీవులకు తండ్రి అని ఎరిగినను అతడే పరమేశ్వరుడని ఎరుగకపోవచ్చును. కనుకనే అతడిని అర్జునుడు భూతేశ అనగా పరమేశ్వరుడని సంబోధించెను. శ్రీకృష్ణుడే సర్వజీవులను నియంత్రించు పరమేశ్వరుడని ఎరిగినను దేవతలందరికీ అతడే మూలమని ఎరుగకపోవచ్చును. కనుకనే అర్జునుడు ఇక్కడ శ్రీకృష్ణుడు దేవతలకు కూడా పూజనీయుడైన దేవదేవుడు అని స్తుతించెను. అతడే దేవతలకు పూజనీయుడైన దేవాది దేవుడని ఎరిగినను అతడే సమస్త జగత్తుకు అధిపతి అని వారెరుగకపోవచ్చును. కనుకనే అతడు జగత్పతిగా తిరిగి సంబోధించబడెను.
ఈ విధముగా ఈ శ్లోకములో అర్జునుని అనుభవముతో శ్రీకృష్ణునికి సంబంధించిన నిజతత్వము నిర్ధారించబడుట చేత శ్రీకృష్ణుడిని అవగాహన చేసుకొనుటకై అర్జునుని అడుగుజాడలనే మనము అనుసరించవలెను. థ్యాంక్ యూ మహారాజ్. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే హరే కృష్ణ. కృష్ణ. థ్యాంక్ యూ మాస్టర్. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమాం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తిస్వరూపా దామోదర స్వామినితి నామినే. నమః సద్భక్తమనయే మణిపూరోద్భవాయ చ ప్రభుపాదలసద్వాణి ప్రచారనిరతాయ తే. నమాం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతిదేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర్ శ్రీవాసరి గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జయ గురుమణ శిల శ్రీపాద की जय, जगतगुरु शिल प्रभुपाद की जय. స్వయం ఏవాత్మానాత్మానం వేత్త త్వాం పురుషోత్తమ భూతభావన భూతేశ దేవదేవ జగత్పతే. సో 10వ అధ్యాయం భగవంతుని యొక్క ఐశ్వర్యము లేదా భగవంతుని యొక్క మహిమ, భగవంతుని యొక్క గొప్పతనం గురించి భగవంతుడే స్వయంగా వివరిస్తున్నాడు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, భగవంతుడి గురించి భగవంతుడే సరైన విధంగా చెప్పగలడు. ఎందుకంటే భగవంతుడి గురించి మనం మన యొక్క ఇంద్రియ జ్ఞానం ద్వారా భగవంతుడి గురించి తెలుసుకోలేము. అత శ్రీకృష్ణ నామాది నా భవేత్ గ్రాహ్యం ఇంద్రియై. సేవోన్ముఖో హి జిహ్వాదౌ స్వయం ఏవ స్ఫురతి యదా. భగవంతుని గురించి జ్ఞానము కానీ లేదా భగవంతుని రూపము కానీ భగవంతుని గురించి మనకి తెలుసుకోవడం కానీ భగవంతుడు మనకు కనిపించడం కానీ మన ఇంద్రియాల ద్వారా మనంతరం చేయలేము. భగవంతుని మన ఇంద్రియముల యొక్క పరిధిలోకి తీసుకురాలేము. భగవంతుడు తనంతట తానుగా తన రూపం గురించి కానీ తన గురించిన జ్ఞానం గురించి కానీ తన గురించిన లీలలు కానీ ఆయన ప్రకటిస్తే తప్పితే మనం వాటిని గ్రహించలేము. ఆ ప్రకటించిన వాటిని ఒకదాని నుంచి ఒకళ్ళ నుంచి ఒకళ్ళు చెప్పుకుంటూ వచ్చేదే పరంపర. సో అందువలన పరంపర అనేది భగవంతుడితో గనక మొదలవ్వకపోతే అది భగవత్ జ్ఞానాన్ని ఇవ్వలేదు. మనకున్నటువంటి 4 సంప్రదాయాలు, బ్రహ్మ సంప్రదాయ, శ్రీ సంప్రదాయ, రుద్ర సంప్రదాయ, కుమార్ సంప్రదాయ, ఇవన్నీ కూడాను భగవంతుడి దగ్గర నుంచే మొదలవుతాయి. మొదలై అక్కడి నుంచి రుద్ర కానీ శ్రీ కానీ కుమార్ కానీ ఈ విధంగా భగవంతుడి దగ్గర నుంచి స్వయంగా విని వాళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వ్యాప్తి చెందించేదే జ్ఞానం అన్నమాట. భగవంతుడు మనకి చెప్పకపోతే మనం భగవంతుడి నుంచి తెలుసుకోలేము. అందువలన స్వయం ఏవా
భగవంతుడే స్వయంగా చెప్పినప్పుడు మాత్రమే మనకు తెలుస్తుంది. అలాగే భగవంతుడి గురించి భగవంతుడే పూర్తిగా తెలుసుకోగలడు. భగవంతుడికే పూర్తిగా తెలుసు. వేరెవరికి కూడాను భగవంతుడి గురించి పూర్తిగా తెలీదు. సో, అందువల్ల మనం ఈ భగవద్గీత కూడాను ఎలాగూ ఏవం పరంపరా ప్రాప్తం, ఎలా ఈ పరంపర గురు శిష్య పరంపరలో ఇది ఎలా వస్తుంది అనేది భగవంతుడే మనకి 4 అధ్యాయంలో చెప్పి ఉన్నాడు. అది మధ్యలో ఎప్పుడైనా సరే అది తెగిపోతే గురు శిష్య పరంపర గొలుసు కట్టు లాంటి పరంపర ఎక్కడైనా తెగిపోతే భగవంతుడే వచ్చి మళ్ళీ దాన్ని అతికిస్తాడన్నమాట. అంత ముఖ్యమైనది ఈ పరంపర అనేది. సో, ఇప్పుడు ఈ భగవద్గీత కూడా భగవంతుడు స్వయంగా తన గురించి చెప్పేటువంటిదే భగవద్గీత. అందువల్లనే భగవద్గీత చాలా ముఖ్యమైనది. వ్యాసదేవుడు గారు ఏం చేశారు? దాన్ని రికార్డ్ చేశారు మాత్రమే. ఉన్నది ఉన్నట్లుగా చెప్పిన మాట చెప్పినట్టుగా వ్యాసదేవులు వారు దూరదృష్టితో చూసి దాన్ని పుస్తక రూపంలో నిక్షిప్తం చేశారు మహాభారతం. సో, అది వైదిక సంస్కృతి యొక్క విశిష్టత. ఈ వేదాలన్నీ భగవంతుడు స్వయంగా ఇచ్చినవి. అందువల్లనే దీన్ని శబ్ద అంటారు. శబ్ద అంటే వర్డ్ ఆఫ్ ద గాడ్. భగవంతుడి నుంచి డైరెక్ట్‌గా వచ్చినవి. ఇవి వేరే వాళ్ళు భగవంతుని దూతలో ఎవరో వచ్చి భగవంతుడి గురించి చెప్పేవి కాదు. భగవంతుడే స్వయంగా తన గురించి తాను చెప్పుకునేది. సో, అందువల్లనే భగవద్గీత కూడా చాలా ముఖ్యమైనది. ఇది భగవంతుడు తన గురించి తాను చెప్పేదన్నమాట. ఎందుకంటే భగవంతుడు మాత్రమే భగవంతుడి గురించి అన్ని రహస్యాలు, అన్ని విషయాలు భగవంతుడికి మాత్రమే తెలుసు. సో, అది ఏది తెలుసుకోవాలి, ఏది ఎవరైనా తెలుసుకోవాలంటే అది భగవంతుడి నుంచే తెలుసుకోవాలి. అడిగిన ప్రశ్నలు బట్టి భగవంతుని యొక్క జ్ఞానం వస్తుందన్నమాట. కానీ ఇది అనంతం. భగవద్గీతలో ఉన్నటువంటి మహత్యం ఏంటంటే భగవంతుడికి సంబంధించినటువంటి మనకి కావలసిన జ్ఞానం అంతా ఇందులో ఉంది. ఎసెన్షియల్ నాలెడ్జ్ అన్నమాట. సో, అందువల్ల మనకి ఇది చాలా ముఖ్యం భగవద్గీత. రోజు మనం క్లాస్ చెప్పుకుంటున్నాం. అర్జునుడు కూడా ఈ ప్రశ్నలన్నీ అడిగిన తర్వాత అర్జునుడు స్వయంగా భగవంతుడి నుంచి డైరెక్ట్‌గా విన్నాడు. ప్రత్యక్షంగా విన్నాడు. వినటమే కాదు సంభాషించాడు భగవంతుడితోటి. భగవంతుడితోటి సందేహాలు నివృత్తి చేసుకున్నాడు స్వయంగా. సో, ఆ స్వయంగా సందేహాలు నివృత్తి చేసుకునేటువంటి సంభాషణ ద్వారా వచ్చే జ్ఞానం అమూల్యం అన్నమాట. అంతే కదా! మనకిప్పుడు ఏదన్నా పాఠ్యం ఉందనుకోండి. న్యూటన్ లాస్ ఫిజిక్స్‌లో చదువుతా ఉంటారు. ఆ న్యూటన్ లాస్ అన్నీ చదివేసాం. అయిపోయింది. ఎంత అర్థమైనోడికి అర్థమైపోతుంది. అలా కాకుండా ఆ న్యూటన్స్ లాస్ మీద ఏదన్నా విద్యార్థి ఒక ఉపాధ్యాయుడిని వివిధ రకాలైన ప్రశ్నలు వేస్తూ సందేహాలు నివృత్తి చేసుకుంటూ ఉంటే ఆ యొక్క వీడియోనో, ఆడియోనో మనం వింటే లేదా ప్రత్యక్షంగా చూసినా దానివల్ల వచ్చేటువంటి జ్ఞానము, మనకుండేటువంటి అవగాహన, రియలైజేషన్ అవన్నీ వేరుగా ఉంటాయి. సో, భగవద్గీత అనేది కేవలం భగవంతుడు స్వయంగా చెప్పినటువంటి తన గురించి తాను చెప్పినటువంటి జ్ఞానమే కాకుండా తన ప్రియమైనటువంటి స్నేహితుడు, అలాగే శిష్యుడు అయినటువంటి అర్జునుడు వివిధ రకమైనటువంటి సందేహాలను నివృత్తి చేసుకునేటువంటి సంభాషణ.
అర్జునుడు మనలాగా ఒక సామాన్య మానవుడికి వచ్చేటువంటి సందేహాలన్నీ అడిగాడు భగవంతుడు. నువ్వే భగవంతుడు ఎలాగో? అందువల్ల ఈ చాప్టర్‌లో ఇప్పుడు నెక్స్ట్ 2, 3 శ్లోకాల్లో ఏమంటున్నాడు? "నువ్వు చెప్పిందంతా నిజమే కృష్ణ. నువ్వే నమే విదు సురగణ ప్రభవం న మహర్షయో." కృష్ణ చెప్తాడు, "నన్ను దేవతలు కూడా తెలీదు నేనంటే ఏంటో. వాళ్ళు నా కింద పనిచేస్తున్నప్పటికీ, మనుషుల మీద ఆధిపత్యం వాళ్ళకున్నప్పటికీ, వాళ్ళకు కూడా నా గురించి తెలీదు పూర్తిగా. నమే విదు సురగణ ప్రభవం న మహర్షయో అహం ఆదిర్హి దేవానాం మహర్షిణాం సర్వశః." సో, ఎందుకని నేను దేవతలకి, తర్వాత ఋషులకి, గొప్ప ఋషులకి గూడాను నేనే మూలము. అందువల్లనే ఇంతకుముందు శ్లోకంలో 14వ శ్లోకంలో అర్జునుడు చెప్తున్నాడు, నీ గురించి దేవతలు గాని, లేదా రాక్షసులు గాని ఎవరు నీ గురించి తెలుసుకోలేరు. సర్వం ఏతాదృతం మన్యే యన్మాం వదసి కేశవ. నహితే భగవన్ వ్యక్తిం విదుర్దేవ న దానవః. దేవతలు గాని, దానవులు గాని ఎవరు గూడాను భగవంతుని తెలుసుకోజాలరు. ఈ విషయం నేను అంగీకరిస్తున్నాను. నిజానికి నీ గురించి నువ్వే తెలుసుకోగలవు. నువ్వు చెప్తే గాని మాకు తెలీదు. ఎవరన్నా మనకు చెప్పినా గాని వాళ్ళకే తెలుసుకోలేరు. వాళ్ళకి మళ్ళీ భగవంతుడి దగ్గర నుంచి నేర్చుకున్నదో వాళ్ళకి ఎవరైనా భగవంతుడి దగ్గర నుంచి నేర్చుకున్న వాళ్ళు చెప్పటం. ఇలాగ ఇదే పరంపర అన్నమాట. సో, ఇందులో భగవంతుడు చెప్తున్నాడు, నేనే అహం సర్వస్య ప్రభవో మత్తా సర్వం ప్రవర్తతే. నేనే ఈ విశ్వాంతడికి మూలము. నా నుంచి అన్నీ వస్తున్నాయి. నేనే వాటన్నిటిని సపోర్ట్ చేస్తాను. ఇవన్నీ అంటే అర్జునుడు నెక్స్ట్ ఏమడుగుతాడు? సందేహాలు నివృత్తి చేసుకోవడం కోసం, అలా అయితే కృష్ణ నువ్వు ఏ విధంగా ఈ విశ్వంలో నువ్వు వ్యాప్తి చెంది ఉన్నావో, ఆ రూపాన్ని నేను దర్శించుకోవాలనుకుంటున్నాను. సో, భగవద్గీత మాత్రమే ఒక సంభాషణ గ్రంథము. ఎక్కడంటే భగవంతుడిని కూడా టెస్ట్ పెట్టినటువంటి ఆహ్, ఒక సంఘటన మనందరి కోసం. సో, భగవంతుడు కూడాను తన యొక్క విశ్వరూపాన్ని అక్కడ ప్రదర్శించాడు. ఆ! మహాభారతంలో జరిగేటప్పుడు. సో, ఇంకెవరు గూడాను ఆ విధంగా భగవంతుడు విశ్వాన్ని ఎలా భరిస్తున్నాడు, విశ్వంలో ఎలా వ్యాప్తి చెంది ఉన్నాడు, అలాగా ప్రాక్టికల్‌గా, ప్రయోగాత్మకంగా ప్రదర్శన చేసినటువంటి వ్యక్తి శ్రీకృష్ణుడు ఒక్కడే. ఇది దీని యొక్క గొప్పతనం. భగవంతుడు ఈ పుణ్యభూమి మీదకి రావటం, దానివల్లే ఇది భారతదేశం అనేది చాలా గొప్పమైనటువంటి ప్రదేశం అన్నమాట. చాలా పుణ్య ప్రదేశం. అందుకని ఇది ల్యాండ్ ఆఫ్ స్పిరిచువాలిటీ అంటారు. ఆధ్యాత్మిక దేశం ఇది. అలాగే అర్జునుడు ఇంక నువ్వు పురుషోత్తముడివి. అంటే పురుషుడు. భగవంతుడు పురుషుడంటే ఎంజాయర్. తన అధీనంలో ఉంచుకునే వ్యక్తి. ఉత్తమ పురుష అంటే అందరికన్నా ఉత్తమమైన ఈశ్వరుడు. ఇప్పుడు ప్రకృతికి, ఆత్మకి, ఆత్మని, ప్రకృతి సంబంధంలో ఏమంటారు మనని? ఆత్మని పురుషుడంటారు. ప్రకృతిని స్త్రీ లేదా ప్రకృతి అంటారనమాట. ఎందుకని మనము ఈ యొక్క భౌతిక ప్రకృతిని అనుభవిస్తున్నాం. నియంత్రిస్తున్నాం. ప్రయత్నిస్తున్నాం. లేదా అనుభవిస్తున్నాం. దీనికన్నా మనం ఆహ్, పరా దీనికన్నా ఆత్మ అనేది పంచభూతాలకన్నిటికిను ఉన్నతంగా ఉంటుంది. అందువలన నియంత్రించగలుగుతుంది. సో, అందువలన
పంచభూతాలకి, ఆత్మకి కనుక మధ్యలో రెండిటికి సారూప్యత చూస్తే ఆత్మ అనేది పురుష. అది మగవాళ్ళైనా సరే, ఆడవాళ్ళైనా సరే ఆత్మ అనేది పురుష అన్నమాట. ప్రకృతిని అనుభవిస్తుంది. అలాగే మన ఆత్మకి, పరమాత్మకి సంబంధించిన రెండిటిని కంపేర్ చేసి చూస్తే అప్పుడు భగవంతుడు పురుషుడు. సో, అందువల్ల ఏ వ్యక్తితో గాని, ఏ శక్తితో గాని, ఏ భౌతికమైన దీంతో గాని కంపేర్ భగవంతుడిని గనక కంపేర్ చేస్తే భగవంతుడు ఎప్పుడు పురుషుడే. కానీ జీవుడనేది ప్రకృతితో కంపేర్ చేసినప్పుడు పురుషుడు, భగవంతుడితో కంపేర్ చేస్తే స్త్రీ. ఆడైనా మగే. సో, అందువలన పురుషోత్తమ. అంటే ఉత్తమమైనటువంటి పురుషుడు. వ్యక్తి, ఉత్తమమైనటువంటి వ్యక్తి భగవంతుడు. సో, అందువలన భగవంతుడు వ్యక్తి కాకపోవడం అనేది ఉండదనమాట. ఉత్తమ పురుషుడు. అంటే అందుకని ప్రభుపాద గారు ఇందులో భగవంతుని రూపం లేకుండా ఉండదు అని. మనకు మనకి భగవంతుని కంపేర్ చేసినప్పుడు భగవంతుడు మనం పురుషుడైనప్పుడు మనలో ఉన్న గుణాల కన్నా ఎక్కువే ఉంటాయి భగవంతుడి దగ్గర. సో, భగవంతుడికి రూపము అందుకని ప్రభుపాద గారు వదంతి తత్వం యద్జ్ఞానం అవ్యయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇది శబ్దయేత్. భగవంతుడు బ్రహ్మన్, పరమాత్మ, భగవాన్ అనేటువంటి మూడు లెవెల్స్‌లో భగవంతుడిని అర్థం చేసుకుంటారు. ఒకటే వ్యక్తి, అద్వయం. వదంతి తత్వం యద్జ్ఞానం అద్వయం. అంటే అవి 3 కాదు, 3 రకాలుగా అర్థం చేసుకుంటారు భగవంతుడిని. ఏ విధంగా అద్వయం బ్రహ్మేతి, ఒక బ్రహ్మన్ నిరాకారమైనటువంటి బ్రహ్మన్‌గా గాని, లేదా హృదయంలో ఉన్నటువంటి పరమాత్మగా గాని, లేదా భక్తులతోటి లీలలు చేసేటువంటి భగవానుడిగా గాని అర్థం చేసుకుంటారు. అంటే వేరు వేరు ఆధ్యాత్మిక అవగాహనను బట్టి భగవంతుని ఈ విధంగా అర్థం చేసుకుంటారు. కానీ నిజానికి వీటన్నిటిలోనూ భగవంతుని యొక్క పూర్ణ అవగాహన అంటే భగవంతుడు ఉత్తమ పురుషుడు. ఇంకా సంపూర్ణ అవగాహన అంటే ఆ పురుషుడు ఎవరో కాదు, శ్రీకృష్ణుడు. అప్పుడు వ్యక్తి యొక్క జ్ఞానం సంపూర్ణము. అందుకని ఈ విషయం ఎప్పుడైతే భగవంతుడు ఉత్తమమైన వ్యక్తి, ఉత్తమ పురుషుడు, ఆ పురుషుడు మరెవరో కాదు శ్రీకృష్ణుడే అని ఎప్పుడైతే తెలుసుకుంటారో దేర్ ఇస్ నథింగ్ టు నో ఫర్దర్. దానికి మించి ఇంకా తెలుసుకోవాల్సింది ఏమి లేదు. అలా అని భగవంతుడి గురించి పూర్తిగా తెలిసినట్టు కాదు. అంటే దాని యొక్క కన్క్లూజన్స్, సారాంశం, భగవంతుడి గురించి సారాంశం పూర్తిగా అర్థమైనట్లు లెక్క అన్నమాట. కానీ వివరాల్లోకి వెళ్తే అనంతము భగవంతుడి వివరాల్లోకి వెళ్తే. సో, ఇదే విషయాన్ని అర్జునుడు అర్థం చేసుకున్నాడు. నువ్వే దేవతలకు కూడా దేవతవు నువ్వు. ఈ జగత్తుకే పతివి. ఈ జగతే నీ మీద ఆధారపడి ఉంది. సో, ఈ విషయాన్ని శ్రీకృష్ణుడు అంటే ఏదో మామూలు మనిషి కాదు. భగవంతుడు ఒక వ్యక్తి, కానీ అనంతమైన వ్యక్తి, ఉత్తమైనటువంటి వ్యక్తి, ఉత్తమ పురుషుడు. సో, ఈ విషయం ఎవరికైతే అర్థమవుతుందో వాళ్ళు ధన్యులు. వాళ్ళ యొక్క జ్ఞానం సంపూర్ణము. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ రామ రామ్ హరే హరే. ఏమైనా ప్రశ్నలుంటే అడగండి. హరే కృష్ణ మహారాజ్, దండవత్ ప్రణామ్ మహారాజ్. హరే కృష్ణ ప్రభుజీ. మహారాజ్, దేవదేవ శ్రీకృష్ణ భగవానే దేవతలందరినీ సృష్టించారు కదా మహారాజ్. వాళ్ళకి కొన్ని స్పిరిచువల్ థింగ్స్, వాళ్ళకి కావాల్సిన పవర్స్ వాళ్ళకి ఇచ్చారు కదా మహారాజ్. కానీ దేవుణ్ణి అర్థం చేసుకునేది ఎందుకు అది వాళ్ళకి ఇవ్వలేదు మహారాజ్? ఈ యొక్క భౌతిక జన్మ ఎత్తిన వాళ్ళకి భగవద్గీత ద్వారాన మాకు అసలు ఏంది, ఈ లోకం ఏంది, భగవంతుడు ఎవరు, ఏంటి అని చెప్పి కొంచెమైనా అనుభవ ఇచ్చే విముక్తి ఈ యొక్క జన్మ తీసుకున్న వాళ్ళకి ఎందుకు ఇచ్చారు? దేవాది దేవుళ్ళకి గాని, రాక్షసులకు గాని అది ఎందుకు ఇవ్వలేదు అని ఒక ఆలోచన మహారాజ్.
హరే కృష్ణ. హరే చాలా కృష్ణ. మంచి ప్రశ్న ప్రభుజీ. చాలా మంచి ప్రశ్న. ఇది దేవుడు ఇచ్చేది కాదు. మనం తీసుకోవాల్సింది. ఎలాగంటే భక్త్యా మాం అభిజానాతి యవనశ్చాస్మి తత్వతః. భగవంతుడిని భక్తి ద్వారా మాత్రమే ఎవరైనా అర్థం చేసుకోగలరు. సో మనుషులైనా, దేవతలైనా, దానవులైనా ఎవరైనా సరే భక్తి చేస్తే భగవంతుడి గురించి అర్థం చేసుకోగలరు. సో అందువల్లనే శ్రీకృష్ణుడు ఏమంటాడు? దైత్యానాం ప్రహ్లాదాస్మి. అసురుల్లో దైత్య వంశంలో నేను ప్రహ్లాదుడిని. ప్రహ్లాదుడి జన్మ చూస్తే హిరణ్యకశిపుని పుట్టాడు కదా, కానీ గొప్ప భక్తుడు. భగవంతుడికి ఆయనకి తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదు. ప్రహ్లాద్ మహారాజ్. ప్రహ్లాద్ మహారాజ్ అంటే నరసింహ భగవాన్ చూసి స్వయంగా లక్ష్మీదేవి, శంకరులే దగ్గరికి వెళ్ళలేకపోయారు. కానీ ప్రహ్లాదుడు దగ్గరికి వెళ్ళగలిగాడు. ఎందుకని? భక్తి ద్వారా. అలాగే గర్భంలో ఉన్నప్పుడే తెలుసుకున్నాడు మన నారదుని వారి చేత. అలాగే మనుషులు, అలాగే దేవతల్లో కూడా ఉన్నారు. నారదుని దేవతల కుమారుడు. సో దైత్యులైనా, మనుష్యులైనా, కిన్నెరులైనా, కింపురుషులైనా ఎవరైనా సరే ఈ 400,000 హ్యూమన్ ఫామ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఇంట్లోకి వస్తాయి అనమాట. ఎవరైనా సరే భక్తి చేయొచ్చు, ఎవరైనా సరే తెలుసుకోవచ్చు. సో మీరు దేవతల్లో భక్తులు లేరు అనలేరు. దేవతల్లో కూడా భక్తులు, వాళ్ళందరూ భక్తులే. కాకపోతే ఎంత తెలుసుకోవాలనే దాని మీద వాళ్ళకి అంత వస్తుంది అనమాట. ఎంత భక్తి ఉంటే భగవంతుడి మీద అంత తెలుస్తుంది. ఇప్పుడు నారదుని ఉన్నారు, ఆయన ఫుల్గా భగవంతుని భక్తులనే ఉంటాడు. ఆయనకి ఇంకా వేరే దాంట్లో ఇది లేదు. సో అందువల్ల ఆయనకి భగవంతుడి గురించి ఫుల్ భక్తి. ఎంత భక్తి అంటే జస్ట్ ఒక పూట కూర్చుని ప్రహ్లాదుడికి గర్భంలో ఉన్నప్పుడు మొత్తం నేర్పించాడు. సో ఆయన దేవతే కదా, ఆయన బ్రహ్మను యొక్క కుమారుడు, దేవతే కదా. సో భగవంతుడు మన కోరికలు బట్టి మనకి ఆయా జన్మలు ఇస్తున్నాడు. సో మన భగవంతుని తెలుసుకోకుండా చేస్తుంది ఏమైనా ఉందా అంటే అది మన కోరికలే. కానీ మనిషి జన్మలో అటు సుఖం ఎక్కువ లేకుండా, దుఃఖం ఎక్కువ లేకుండా మనము భక్తి చేయడానికి అనుకూలంగా ఉంటుంది. అంతే తేడా. సో దేవతల్లోనూ ఉన్నారు, మనుషుల్లోనూ ఉన్నారు, రాక్షసులు కూడా ఉన్నారు. విభీషణుడు భక్తుడే కదా. అలాగే బలి మహారాజ్ కూడా గొప్ప భక్తుడు. సో బ్రహ్మ కూడా భక్తుడే కదా. సో వాళ్ళకి భగవంతుడు ఇవ్వలేదు అని ఏం లేదు. వాళ్ళకి మనకన్నా ఎక్కువ ఫెసిలిటీ ఉన్నాయి. శ్రీమద్ భాగవతం ఉందనుకోండి, ఇక్కడ 18,000 శ్లోకాలు కదా, అక్కడ 18 లక్షల శ్లోకాలను విన్నాను నేను. సో ఇంకా వాళ్ళకి ఇంకా ఎక్కువ ఉంది. కాకపోతే అక్కడ కావలసిందల్లా దొరకటం వల్ల అటువైపు ఆసక్తి ఎక్కువగా ఉంటుందన్నమాట. భగవంతుడి మీద భక్తి ఉన్నప్పటికీ కూడా వాటి మీద ఆసక్తిగా ఉంటుంది. మనకి ఇక్కడ తక్కువ సమయం యవ్వనంలో ఉంటాము కదా. సో తర్వాత ఇక్కడ బ్యాలెన్స్గా ఉంటుంది, అటు ఇటు కాకుండా. సో మనకి ఎటు కావాలంటే అటు పోవచ్చు అనమాట. ఫుల్గా మెటీరియల్లోకి వెళ్ళొచ్చు, ఫుల్గా డివోషన్లోకి వెళ్ళొచ్చు. అంటే పరిస్థితులు ఎలా ఉంటాయి అనమాట. వాళ్ళ పరిస్థితులు కూడా వాళ్ళు కూడా భక్తులు కావాలంటే ఫుల్గా వెళ్ళొచ్చు. కాకపోతే వాళ్ళకి మంచి భౌతికమైనటువంటి ఉండటం వల్ల వాళ్ళు ఎక్కువగా అటు టైం అక్కడ ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటారు మనలాగానే. ఇప్పుడు మోడర్న్గా మనం
మోడర్న్ లైఫ్ స్టైల్ మందు కూడా అలా అయిపోయింది. ఎక్కువగా టైం మనం అక్కడే స్పెండ్ చేస్తున్నాం. సో అలా ఏం లేదు, భగవంతుడు ఇవ్వటం లేదు, భగవంతుడు అందరికీ సమానం. మనమే భక్తి అమ అభిజానాతి, భక్తి ఎవరైతే చేస్తారో వాళ్ళకి భగవంతుడి గురించి తెలుస్తుంది. అది ఎవరైనా చేయొచ్చు. భగవంతుడు అందరూ భక్తి చేయాలని అనుకుంటున్నాడు, ఎవరిని ఆపట్లేదు, అందరినీ చేయమని చెప్తున్నాడు. కాకపోతే చేసే వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఎవరికి ఎంత కావాలో అంత తెలుస్తుంది అనమాట. మనకి దేంట్లో ఆసక్తి ఉంటే దాని గురించి ఎక్కువ తెలుస్తూ ఉంటుంది అనమాట. విషయాలు అందులోనే తవ్వుతూ ఉంటాం, అందులోనే టైం స్పెండ్ చేస్తాం, అందులోనే ఆలోచిస్తూ ఉంటాం, అందులోనే పనులు చేస్తుంటాం. సో దానికి భగవంతుడు ఆ జ్ఞానం ఇస్తూ ఉంటాడు. నువ్వు రోజు ఒక పని చేస్తున్నావు అనుకో, దాని గురించి ఎక్కువ టైం స్పెండ్ చేస్తావు అనుకో, ప్రతిసారి దాని గురించి ఆలోచిస్తుంటావు. సో భగవంతుడు ఆ జ్ఞానాన్ని ఇస్తాడు, అది నువ్వు అందులో ఎక్స్పర్ట్ అవుతావు, నైపుణ్యం సంపాదిస్తావు. అలాగే ఎవరైతే భగవంతుడిలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారో, భగవంతుడు ఎక్కువ సేవ చేస్తుంటారో, వాళ్ళకి భగవంతుడు ఆ జ్ఞానాన్ని ఇస్తాడనమాట. అంతే తేడా, ఏమి లేదు, ఎవరి మీద పక్షపాతం లేదు. భగవంతుడు ఇచ్చేది ఏమి లేదు, భగవంతుడు అందరికి ఇస్తున్నాడు తీసుకోమని, తీసుకున్నాడు తీసుకోవట్లా, తీసుకున్న వాళ్ళకి తీసుకున్నంత. అది దానవులైనా, మనుషులైనా, గంధర్వులైనా, దేవతలైనా, ఎవరైనా సరే. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకేమైనా ఉన్నాయి ప్రశ్నలు? గురూజీ దండవత్ ప్రణామ్. చెప్పండి చాలా ప్రభుజీ. చాలా బ్యూటిఫుల్. థ్యాంక్స్ ప్రభుజీ. మీది కట్ అయిపోయింది మధ్యలో, హరే కృష్ణ. మాట్లాడుతున్నారమ్మా. దాని ప్రకారము హరే కృష్ణ. భగవంతుడు రివార్డ్ ఇస్తారంటారా? అవును ప్రభు. ఏంటి వినపడలేదు, మధ్యలో ఇది కట్ అయిపోయింది వాయిస్. అంటే ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారంగా, ఇప్పుడు మీరు ఏదైతే చెప్పారో, దేవుడైనా దానవుడైనా కానీ భగవంతుడు అందరికి ఇస్తారు, ఎవరికి పక్షత్వం లేదు అన్నారు. అయితే ఇప్పుడు ఒక వ్యక్తి వ్యక్తిగతంగా ఈ భూమిలో ఉన్నంత కాలం ఏం చేస్తున్నాడో, ఆయన దేంట్లో ఇంట్రెస్ట్ ఉన్నాడో దాని ప్రకారం ఆయనకు రివార్డ్ దొరుకుతుంది. దాని మీద అదే జ్ఞానం అంటున్నారా? వస్తుంది. జ్ఞానం రివార్డ్ కాదు, జ్ఞానం. ఓకే. ఏ విషయం మీద మీరు టైం స్పెండ్ చేస్తే ఆ విషయంలో జ్ఞానం పెరుగుతుంది. ఓకే. ఓకే. భక్తి చేసేవాళ్ళు భగవంతుడి మీద ఎక్కువ సమయం స్పెండ్ చేస్తారు కాబట్టి వాళ్ళకి భగవంతుడికి సంబంధించిన జ్ఞానం వస్తుంది. అది ఎవరైనా సరే, మనిషి అయినా సరే, దేవతలైనా సరే, దానవులైనా సరే. మంచిది గురుజీ, ధన్యవాదాలు. ఓకే, మాతాజీ ఎవరో చెప్తున్నారు ఏంటో ప్రశ్న. ఓకే, ఇంకేమీ ప్రశ్న లేకపోతే మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. హరే కృష్ణ. దండవత్ ప్రణామ్ మహారాజ్. మనందరం కలిసి మహారాజ్ గారి కొరకు వారి అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చినందుకు హరే కృష్ణ మంత్రం ద్వారా ధన్యవాదాలు తెలియపరుద్దాము. దండవత్ ప్రణామ్ మహారాజ్. హరే కృష్ణ. హరే కృష్ణ హరే హరే కృష్ణ, హరే హరే కృష్ణ, హరే కృష్ణ కృష్ణ హరే హరే హరే, హరే హరే రామ రామ, రామ 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 రామ, హరే 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 హరే. రామ హరే హరే. హరే కృష్ణ కృష్ణ థ్యాంక్ యూ మహారాజ్. హరే హరే.